ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా రెడ్డి తెలుగు బ్లాగ్స్. నేను మీ మోనికా. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు చాలా ఈజీ రెసిపీ అయితే నేను మీకు చూపిస్తున్నాను. అరటికాయ కర్రీ అండి. ఇది జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. ఇది కొత్తగా వంటలు నేర్చుకున్న వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతుంది. అలానే బ్యాచులర్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ కర్రీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? సో అరటికాయ కర్రీ కోసం మనం ముందుగా 3 అరటికాయలు పీల్ తీసేసుకొని మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అదేవిధంగా 2 మీడియం సైజ్ టమాటోస్, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాం. జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత మనం ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. కరివేపాకు లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలానే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు బాగా మిక్స్ చేసుకున్నాక నేను ఇప్పుడే పసుపు కూడా యాడ్ చేసేస్తానండి. పసుపు ఒక 1/2 టీ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు బేగా వేగడానికి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు సాల్ట్ అయినా లేదంటే కల్లుప్పు అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నాను. సో ఉల్లిపాయలు బేగా ఫ్రై అవుతాయి అనేసి ఉప్పు యాడ్ చేసుకుంటున్నాం. సో ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లోకి అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అరటికాయ ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక మనం మూత అయితే పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టేసుకోవాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ మనం వెయిట్ చేస్తే కర్రీ అయితే అయిపోతుందండి. 5 మినిట్స్లో మగ్గిపోతుంది. చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది. ఇది మగ్గేలోపు మనం వేరే ప్యాన్లో పక్క స్టవ్ మీద మనం టమాటోస్ అయితే బాయిల్ చేసేసుకుందాం, ఓకేనా? టమాటోస్ నేను కొంచెం టీ గ్లాస్ వాటర్ వేసుకొని టమాటోస్ అయితే మగ్గబెట్టేస్తున్నాను. చూడండి టమాటోస్ ఎలా మగ్గుతున్నాయో. సో టమాటోస్ అన్నీ మగ్గిపోయిన తర్వాత మనం గరిటతోనే మనం పేస్ట్ చేసేసుకోవాలి. గరిటతో పేస్ట్ అయ్యాక మనం కర్రీలోకి యాడ్ చేసేసుకోనమాట. ఇక్కడ అరటికాయ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. మనం ఎలా చెక్ చేసుకోవాలంటే జస్ట్ ఒక అరటికాయ పట్టుకొని ఇలా స్మాష్ చేస్తే అది స్మాష్ అయిపోతే అరటికాయ ఫ్రై అయిపోయినట్టు. ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసేద్దాం, ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ కర్రీలోకి టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసేసి టమాటో పేస్ట్తో పాటు ఇప్పుడే నేను ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. సో ఈ మాత్రం కర్రీకి 1 టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది. అలానే కర్రీకి సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నాను. స్టార్టింగ్లో కొంచెమే కదండి వేసాను. సో మళ్ళీ ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు, అలానే కొంచెం గరం మసాలా కానీ లేదంటే మ్యాగీ మసాలా కానీ మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కారం పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం ఇందులోకి ఒక 2 గ్లాస్ వాటర్లు వేసుకోవాలి. ఎందుకంటే నేను కర్రీ చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. అదే ఫ్రైకి అయితే మనం వాటర్ యాడ్ చేయక్కర్లేదు, టమాటో కూడా యాడ్ చేయక్కర్లేదండి. మనం జస్ట్ ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది. సో ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత పెట్టేసుకోవాలి. సో ఇలా బబుల్స్ అయ్యి కొంచెం దగ్గరగా అయినప్పుడు మనం ఇలా ఇంకొక రెమ్మ కరివేపాకు అలానే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. కొంచెం పల్స్గా ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసేయాలండి. ఎందుకంటే కర్రీ కూల్ అవుతున్న కొద్దీ గట్టిగా అయిపోతుంది అన్నమాట. సో గ్రేవీలా కావాలంటే కొంచెం పల్స్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం తినే టైంకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుంది. అలా కాదు దగ్గరికి ఇగర్లా కావాలంటే ఇంకొంచెం దగ్గరగా అయ్యాక మీరు ఆఫ్ చేసుకుంటే కర్రీలాగా దగ్గరికి ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.